వారణాసి 2027 ఏప్రిల్ 7న రిలీజ్ అంటున్నారు. మరి ఆ రోజే రిలీజ్ అవుతుందా లేదా ఫ్యాన్స్ ని మోసం చేస్తున్నారా? వారణాసి అఫీషియల్ రిలీజ్ డేట్ ని వారణాసిలోనే ఫ్లెక్సీలు పెట్టి మరి అనౌన్స్ చేశారు. ఇక్కడే మొదటి డౌట్ మొదలైంది. చెప్పిన రోజుకే సినిమా వస్తుందా రాదా అని. ఇక్కడ మనం 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మహేష్ బాబు అండ్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న వారణాసి మూవీ, దీంట్లోంచి చిన్న అప్డేట్ కూడా బ్లాస్ట్ అయిపోతుంది. మరి రాజమౌళి ఏది ఆలోచించకుండానే రిలీజ్ డేట్ చెప్పాడా అంటే అస్సలు కాదు. మన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అక్కడ ఉన్నది రాజమౌళి. త్రిబుల్ ఆర్, బాహుబలి లాంటి మూవీస్ తీసిన వ్యక్తి. ఒక్క సీన్ నచ్చకపోతేనే మళ్ళీ సెట్స్ వేసి మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసి పర్ఫెక్ట్ అయ్యే వరకు వదలడు. అలాంటి జెక్ అన్న రిలీజ్ డేట్ కోసం క్వాలిటీని త్యాగం చేస్తాడా అంటే 100% నో అని అంటా నేనైతే. ఇక్కడ మరొక విషయం ఏంటంటే వారణాసి మూవీ మహేష్ బాబుతో చేస్తున్నాడు. దానికంటే ముందు చాలా మూవీస్ చేశాడు, అవన్నీ బ్లాక్ బస్టర్స్ కూడా అయ్యాయి. కానీ ఇప్పుడు ఈ మూవీలో ఏదైనా చిన్న తప్పు జరిగినా ఆయన్ని తిట్టడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అందుకే రాజమౌళి రిస్క్ తీసుకునే ఛాన్స్ లేదు. సో సారీ మా 2027 ఏప్రిల్ 7 కి ఎట్టి పరిస్థితుల్లోనూ మూవీ అనేది రిలీజ్ కాదు. మీరు ఇలానే ఫిక్స్ అయిపోండి. ఒకవేళ రిలీజ్ అయితే మంచిదే, కానీ కాకపోతేనే డిసప్పాయింట్ అవుతాం. సో ఇది ఫిక్స్ అయిపోండి మీరు. రాజమౌళి మూవీస్ లో వర్క్ ఫ్లో, డైరెక్షన్, టెక్నిక్స్ అన్ని యూనిక్ గా కుక్ చేస్తాడు. మరి అలాంటిది పాన్ వరల్డ్ మూవీ అయిన వారణాసికి వర్క్ చేస్తుంటే ఎంత కేర్ తీసుకుంటాడు, ఏ రేంజ్ లో ఎలివేషన్స్, ఏ రేంజ్ లో విఎఫ్ఎక్స్ వాడతారని ఒక్కసారి ఊహించుకోండి. ఇది ఫాస్ట్ ఫుడ్ కాదు మా, స్లో కుక్ బ్లాక్ బస్టర్. ఫైనల్ వర్డిక్ట్ ఏంటి అని అంటే జేమ్స్ కెమెరన్ లాంటి వ్యక్తే రాజమౌళిని పొగిడాడు అంటే ఇప్పుడు ఈ సినీ ప్రపంచం తన దగ్గర నుంచి ఇంకా కొత్తదనం ఆశిస్తుంది. లేట్ అయినా సరే వారణాసి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సే ఎక్కువ ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే జై బాబు, జై జక్కన, జై వారణాసి.